కూటమి ప్రభుత్వం చేనేతలకు అయితే వరాలు జల్లు కురిపించింది. ఏదైతే ఉందో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం చేనేతలకు మరొక బంపర ప్రకటన అయితే చేసింది. ప్రతి చేనేత కార్మికుడు కూడా నెలకి 200 యూనిట్ల కరెంటుని ఉచితంగా ఇస్తుంది. దాంతోపాటుగా ఏడాదికి 25,000 చొప్పున చేనేత నేస్తానికి ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ ఏదైతే ఉందో నిన్న కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క పథకం ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందుకు ప్రస్తుతం S4 మీడియా మంగళగిరి ప్రాంతంలో రత్నాల చెరువు ఫీల్డ్లోకి అయితే రావడం జరిగింది. అసలు ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ పథకాన్ని వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి చేనేత కార్మికుడికి నెలకి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఫ్రీగా అని చెప్పింది. దాంతోపాటుగా ఏడాదికి 25,000 రూపాయల చొప్పున చేనేతకు ఇస్తుందని చెప్పింది. ఎలా స్పందిస్తారు? మీకు ఎలా ఉపయోగపడుతుంది? దేవుడి వల్ల మేము సంతోషిస్తున్నాం అండి దాని గురించి అయితే. కాకపోతే ఏంటంటే ఏడాదికి 25,000 అనేది అందరికి ఇవ్వట్లా. ఇళ్ళల్లో మొగ్గాలు ఇలా మాగుమల ఇళ్ళల్లో నీటికి ఇస్తాను, షెడ్యూల్లో వాళ్ళకైతే ఇవ్వట్లేదు. అవి కూడా వాళ్ళకి కూడా ఇస్తే కార్మికులు అందరూ సంతోషంగా ఉంటారని మా ఆశ. ఇంకోటి ఏంటంటే ఇది ఈ నెల నిండే స్టార్టింగ్ అని నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు చెప్పారు. అయితే సంతోషిస్తున్నాం ఆ 200 యూనిట్లు ఇస్తారని. కాకపోతే అది ఎప్పుడు నిండి అనేది ఈ నెల నిండి అనేది చెప్పారు సార్. అయితే మరి అది రేపు కరెంట్ బిల్లు తీస్తే కానీ మాకు అర్థం అవ్వదు. మాకైతే ఒక రకంగా బాగానే ఉందనుకుంటున్నాం. అంటే ఈ నెల నుంచి ప్రతి నెల కూడా 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తే మీకు ఎలా ఉపయోగపడుతుంది ఆ డబ్బులు అనేది? మాకు ఇప్పుడు దాదాపు నేనే ఉన్నాను అనుకోండి, ఒక 1,000 రూపాయలు 1,200 అట్ట వస్తుంది నాకు బిల్లు. ఆ 1,000-1,200 నాకు మిగిలినట్టే కదా. దాన్ని పిల్లలకో చదువులకో ఇంకో దానికో ఉపయోగపెట్టుకుంటాం మేము. అలాగనే ఆశపడుతున్నాం. మరి అది ఎలా అనేది ఇక వాళ్ళ నిర్ణయాలు బట్టి ఉంటుంది. ఏడాదికి 25,000 రూపాయల చొప్పున కూడా అమలు చేస్తే దానికి ఎలా స్పందిస్తారు? అవి కూడా పిల్లల కాలేజీలకు ఫీజులన్నీ ఇవన్నీ మంచి చెట్లు మేము ఉపయోగపెట్టుకుంటున్నాం. అవి అయితే తర్వాత ఈ గుంటల్లో నీళ్ళు వచ్చేటప్పుడు గట్రా పనులు లేపడం కొంత, ఆ పనుల వల్ల ఒక వారం 10 రోజులు అట్ట పనులు కూడా పోతుంటాయి. ఆ టైంలో కొంత మాకు ఉపయోగపడతాయి ఖర్చులు కానీ వాటికని. ఆ రకంగా వెళ్తుంది ప్రస్తుతానికి. ఇక లోకేష్ బాబు అంటే ఇక ఇంతవరకు ఏ మగవాడు కూడా ఇంతవరకు పట్టాలు ఇవ్వలేపాడు ఇక్కడ. అలాంటిది వచ్చినామంటే సంవత్సరం లోపల మీకు పట్టాలు ఇస్తాడని మాకు హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన ప్రకారం ఇచ్చేసాడు కూడా. కొద్దిగా బజార్కి 1-2 ఇల్లు అట్టా పెండింగ్లు ఉన్నాయి. అవి కూడా మన రాసుకెళ్ళారు. అవి కూడా ఇచ్చేస్తారు అనుకుంటున్నాం మేము. మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. మాకైతే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడున్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అందరికంటే నెంబర్ 1గా చేస్తాండి ఇప్పుడు పని. మరి ఇక భవిష్యత్తులో కూడా ఇంక చేస్తాడని మా ఆశ. ఎన్నికల ముందు మీకు కొన్ని హామీలు ఇచ్చారు లోకేష్ గారు. అధికారంకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. దాదాపు కూడా మంత్రి స్థాయిలో ఉన్నారు ఆయన. మీకు ఎలాంటి పనులు జరిగినాయి? బాగానే జరిగాయండి. రావనుకున్న పట్టాలు వచ్చాయి. 40 సంవత్సరాలు అండి ఇల్లు వేసుకుని ఉన్నామండి. ఎన్నో గవర్నమెంట్లు మారాయి. టీడీపీ మారాయి, వైసీపీ మారింది, కాంగ్రెస్ అన్నీ అయిపోయినాయి. కానీ ఈయన ఓట్లు ఆడటానికి వచ్చేటప్పుడు కంపల్సరిగా మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, నన్ను గెలిపించండి అన్నాడు. అదే లెక్కల్లో గెలిచాడు, అదే లెక్కల్లో ఇచ్చాడు కూడా పట్టాలు. మాకైతే ఆ నమ్మకం ఉంది. ఇంకా చేస్తాడని ఆశ మాకు. అది ఆ రకంగా మేము ఆశిస్తున్నాం ఆయన మీద. అంటే గత ప్రభుత్వం దీనికి మించి చేసామని చెప్పి ఒక పక్క వైసీపీలు చెప్తారు. మీకు నేతలు మీకు నేతలు ఎవరైతే ఉన్నారో చేనేతలకు న్యాయం చేశారంటే గత ప్రభుత్వం బాగుందంటారు, ఈ ప్రభుత్వం మీకు మేలు జరిగిందా? అంటే ఇది రన్నింగ్లో ఉంది కదండి. ఇప్పటికైతే రన్నింగ్లో ఉంది. మరి పోయిన సంవత్సరం వదల నిమిత్తంగా కానీ చేనేతల నిమిత్తంగానే 25,000 వేసారు వీళ్ళు ఆల్రెడీ. మరి రేపు కూడా ఎంతమందికి వేస్తారా, లేకపోతే షెడ్యూల్కి వేస్తారా, లేకపోతే ఇళ్ళల్లో వరకు వేస్తారా అన్నది చూడాలి మనం. నిన్న కూటమి ప్రకటించినటువంటి యొక్క స్కీములకి మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామండి. అవన్నీ అలా అన్నట్టు జరిగితే మాత్రం మాకు సంతోషంగా ఉంటుంది. చాలా వరకు బయటపడతాం మేము కూడా. కొద్దిగా మాకు వరుస మెల్లిమెల్లిగా బయటికి వెళ్తాం. అది పిల్లలు చదివించాలన్నా ఇప్పుడు కష్టంగా ఉంది మాకు. మేము పొద్దున్న చేసిన 600-700 తప్పితే మాకు రాదండి. ఈ పొద్దున్న నుండి సాయంత్రం దాకా 700-600 ఇక చేసే పని బట్టే మాకు కూలి. ఆ రకంగా ఈ వర్షం పడి నీళ్ళు వస్తే మా ఇబ్బందులు మాకు ఉంటాయి. ఇంకా అది పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేస్తుందని చెప్పి అయితే నమ్మకం ఉంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ప్రతి కార్మికుడు కూడా నెలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు. దాంతోపాటుగా ఏడాదికి నేస్తం కింద 25,000 చొప్పున ఇస్తే కొంత ఉపశమనం కలిగిస్తుందని చెప్తున్నారు. దాంతోపాటుగా నారా లోకేష్ ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేశారు. 40 ఏళ్ల చరిత్రలో ఎవరు చేయలేనిది, ఈ మంగళగిరి ప్రాంతంలో పట్టాలు ఇవ్వలేనిది నారా లోకేష్ దమ్ముగా పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా పట్టుబట్టలు పెట్టి ఈ రోజున పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించినటువంటి ఘనత నారా లోకేష్కి దక్కుతుందని చెప్పి కూడా కోటేశ్వరరావు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, రత్నాల చెరువు నుంచి.